ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు ఇరుకైన మార్గం కూడా విశాలత చేయగల సమర్థుడండి. మార్గం లేని కాడ మార్గం చూపించగల నమ్మదగిన దేవుడు యేసు క్రీస్తు వారు. మనము పాత నిబంధనలో చూసుకున్నప్పుడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిపించి శత్రువు అయిన ఫరో సైన్యంని ముంచివేశారండి. యేసుక్రీస్తు వారు కార్యం చేశారు. అంటే ఆ సముద్రంలో దారి ఏర్పడుతుందని ఈ సృష్టి అయితే ఆపోజిట్గా జరిగింది. సముద్రం మధ్యలో దారి ఏర్పడడం, ఆరిన నేలపైన తన భక్తులను తీసుకొని వెళ్ళడం, తన బిడ్డల్ని, అదేవిధంగా శత్రువుని ముంచివేశారండి. అదేవిధంగా మనము ఈ లోకంలో మన శత్రువులు మనల్ని తరుముతూ ఉన్నా కూడా మార్గం లేని కాడ మార్గం తెరవగలిగిన నమ్మదగిన దేవుడు మనకున్నారు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుడి కోసం కనిపెట్టుకొని ఉంటామో, పేషెన్స్ కలిగి ఉంటామో, మన దేవుడు ఖచ్చితంగా మన సహాయం చేస్తారండి. మనుషులు సహాయం చేయకపోవచ్చేమో. ఈ లోకంలో డబ్బు కూడా కొన్నిసార్లు మనం ఎంత డబ్బు ఇచ్చినా కూడా కొన్ని కాపాడుకోలేమైతే దేవుడికి కానీ మనం ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తామో ఆయన ఖచ్చితంగా ఆలస్యమైనా కూడా చివరి సెకండ్లో కూడా అద్భుతాలు చేసే నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. మార్గం లేని కాడ మార్గం తెలవగల సమర్థుడు మనకున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి బిడ్డలుగా ఈ లోకం జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మార్గం లేని కాడ మార్గం తెరవగల సమర్థుడు, మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ లోకంలో అనేకమైన అడ్డు బండలు మాకున్నా కూడా వాటిని పొడి చేసేటువంటి శక్తిని మాకు ఇస్తారయ్యా. మీ ఆత్మ సహవాసాన్ని మాకు ఇస్తారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా మార్గాలు క్లోజ్ చేసేటువంటి వారే ఉన్నారయ్యా. ఈ లోకంలో మార్గాలు తెరిచేటువంటి మనుషులు లేరు. మీరైతే దేవుడు, మీరు కానీ తెరిస్తే దాన్ని ఎవరు కూడా ముయ్యలేరు. కాబట్టి మేము మీ వాక్యానుసారంగా నడిచే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డ పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం తలచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.